దైనందిన మన జీవితాలను ఆశీర్వాదకరం కొరకు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నోరారా మనసారా ఆత్మతో సత్యంతో నింపబడి మరి ప్రభువును మనం ఆరాధిస్తే అట్టి ధూపద్రవ్య నైవేద్య హోమాలను యేసు ప్రభు వారు నిపక్షంగా అంగీకరిస్తాడు. దేవునికి దహన బలి నైవేద్యాలు ఇష్టమైనవి కావు. విరిగి నలిగిన మనసు దేవుడు అలక్ష్యం చేయుడు. ఇప్పుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే వెండి బంగారాలు కాదు, విరిగి నలిగిన మనసు కావాలి దేవునికి. అట్టి యాగము దేవునికి ఇష్టమైనది. ఎబినేజరు అయ్యి మాకు మీరు సహాయం చేస్తూ వచ్చారు. ఎల్రోయి అయ్యి ప్రభువా మీరు మమ్మల్ని చూస్తూ వచ్చారు. రాఫా అయ్యి ప్రభువా మమ్మల్ని మీరు స్వస్థపరుస్తూ వచ్చారు. షాలుము అయ్యి శాంతి సమాధానాలు మాకు అనుగ్రహించి నిస్సీవయ్యి ప్రభువా మాకు అన్నిట్లో జయాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. ఏమి ఇవ్వగలుగుతామయ్యా మీకు? వెండి నీదే, బంగారము నీదే, భూమియు దాని సంపన్నతయు, లోకము దాని నివాసులు నీవై ఉన్నవి. 1000 కొండల మీద పశు పక్షాదులన్నీ మీవే నాయన. దేవా మీరు శ్రీమంతుడు అయ్యా, మీరు జ్యోతిర్మయుడు అయ్యా. నా తండ్రి, నన్ను మీరు ప్రేమించి మీరు ధనవంతుడయ్యుండి మా నిమిత్తము దరిద్రుడిగా మార్చబడి సర్వమును సమస్తమును మీరు కోల్పోయారు దేవా. ఆకాశ మహాకాశములు పట్టజాలని పరిశుద్ధుడా, దేవుని కుమారుడా, మా కొరకు ఇంతగా ఎవరు తగ్గించుకున్నది లేదు. మా కొరకు ప్రభువా ప్రాణమిస్తాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ సమయానికి అందరూ తప్పుకునేవారే. కానీ ప్రభువా మీరు మాత్రమే మా కొరకు ప్రాణం పెట్టారు. ఎంతకంటే మీ శరీరములో ఒక బొట్టు అయిన రక్తములను అట్టే పెట్టుకోలేదు నాయన. ఆఖరి బొట్టు వరకు ప్రభువా మీరు మా కొరకు కార్చారు నాయన. ఎంత ప్రేమ దేవ, ఎంత ప్రేమ నాయన. ఈ లోకంలో ఇలాంటి ప్రేమ మాకెక్కడా దొరకదు నాయన. నిజమైన ప్రేమ. ఎందుకంటే ప్రభువా ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయేను అని పౌలు గారు అంటున్నాడు నాయన. నీతిమంతుడి కొరకు ఒకవేళ ఎవరైనా చనిపోవచ్చునేమో, కానీ పాపాత్ముడి కొరకు ఎవరు చనిపోరు. పాపాత్ముడి కొరకు చనిపోయాడు అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప మరెవరు కాదు అని చెబుతున్నాడు అయ్యా. నిజంగా మమ్మల్ని ప్రేమించిన దేవుడా మీకు స్తోత్రాలు అయ్యా. పాతాళము నుండి, నరకము నుండి, రాబోయే ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించడానికి, నశించిపోతున్నటువంటి మమ్మల్ని వెదకి రక్షించడానికి వచ్చిన అయ్యా ఓ పరమ గొర్రె పిల్ల మీకు